ఓకే, ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్యాలను మనం చక్కగా చూసుకుందాం అనమాట. అందరు బాగానే ఉన్నారు కదా? హ్యాపీగా ఉండండి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎంత నిరాశలో ఉన్నా, నిస్పృహల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కృంగుదల్లో ఉన్నా, వీటన్నిటిని కాదని పక్కకి వెళ్ళిపోతే ఇంకా కృంగుదలే తప్పించి ఏది కూడా సంతోషం. దేవునితో మాత్రమే సమస్తము సాధ్యము. కరెక్టేనా? దేవునిని కాదని పక్కకు పెట్టుకొని మనం ఏదో సాధిద్దాము అనుకుంటే అది అయ్యే పని అస్సలు కానే కాదు. ఇంకా కృంగుదలే, ఇంకా నీరసమే తప్పించి మనకేం వచ్చేది ఏమి కూడా ఉండదు. అది మనం ముందుగా గ్రహించుకోవాలి. అంటే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహోన్నతుడ, మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ప్రభా, ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధాన పడే ఈ స్థలంలో కూర్చోబెట్టుకొని నాయన ప్రభా నీ మహిమతోటి నాయన ప్రభా ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తితోటి ఇక్కడ నింపి మా అందరితో మాట్లాడబోతున్నందుకే మీకు వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం తండ్రి నాయన ప్రభా. మీరే మాకు మార్గము, మీరే మాకు సత్యము, మీరే మాకు జీవము తండ్రి నాయన ప్రభా. మీ దగ్గర మాత్రమే మేము జీవాన్ని పొందుకోగలుగుతాం తండ్రి. మరి ఇంకెక్కడ ఉన్నప్పటికీ మా జీవాన్ని మేము కోల్పోతాం తండ్రి నాయన ప్రభా. ఇదిగో నాయన ఈ దినము నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఇక్కడ చేర్చినందుకే మీకు వందనాలు తండ్రి. నాయన వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ నాయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి నాయన ప్రభా మీరు నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది నేను దేవుడు ఏర్పాటు చేసుకున్న వాక్యంలో మనకు ముఖ్యంగా కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. అందరూ కనుక తీయగలిగితే కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం మనందరం కలిసి చూద్దాం ఒకసారి. చూడండి అందరూ కూడాను. Psalms 46:1 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఏమై ఉన్నారు? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ కీర్తనను రాస్తుంది ఎవరో తెలుసా? పైన మీకు రాయబడి ఉంటది చూడండి ఒకసారి. అన్ని బైబిల్స్ లో కూడాను కోరహు కుమారులు. అనేక సార్లు మనము కీర్తనలు అనగానే ఎవరెవరు రాశారనుకుంటూ ఉంటాం. ఎక్కువ సార్లు కీర్తనలు అంటే దావీదు గారి కీర్తన అంటుంటాం. చదివేటప్పుడు కూడా మనం ఫాస్ట్ గా ఏమంటామంటే దావీదు గారు రచించిన కీర్తన అంటాం. కీర్తనల్లో దావీదు గారు రచించినవి ఉన్నాయి, మోషే గారు రచించినవి ఉన్నాయి, అలాగే కోరహ కుమారులు రచించినవి ఉన్నాయి, ఇంకా అహరోను కూడా రచించిన కీర్తనలు ఉన్నాయి అన్నమాట. అయితే ఇది కోరహ కుమారులు రచించిన కీర్తన. ఈ కోరహు ఎవరో మీకు కనుక ఒకసారి మీకు ఐడియా ఉంటే గనక మనకు అందరికీ కూడా నేను చెప్పేస్తాను. మీరు పాత నిబంధనలో ఈ కోరహు అనేటటువంటి వ్యక్తి మోషే అహరోన్లు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ కోరహు అనే వ్యక్తి వాళ్ళ పైన తిరుగుబాటు చేస్తాడనమాట. అంటే నడిపిస్తూ వస్తూ ఉన్న సమయాల్లో ఆ విషయం మనకి చూద్దాం అనుకుంటే ఒకసారి మనందరం వెళ్దాం. చూడండి, నిర్గమాకాండం దగ్గరికి రాగలిగితే చూడండి ఒకసారి మనందరము కూడాను. సంఖ్యాకాండంలో ఎక్కువ రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళ గురించి అన్ని చోట్ల కూడా మీకు రాయబడి ఉంటుంది అనమాట. ఎక్కువగా మనకి మనము సంఖ్యాకాండం దగ్గరికి వెళ్దాం. లేకుంటే నిమిషము వచనాలు మిస్ అయ్యి. సంఖ్యాకాండంలో ఉంటుంది, నిర్గమాకాండంలో ఉంటుంది ఈ కోరహ కుమారుల గురించి. కాదండి వాళ్ళ వంశం గురించి కాదు, వాళ్ళ యొక్క తిరుగుబాటుతనం గురించి రాయబడి ఉంటుంది అనమాట. ఒక్క నిమిషము. ఎక్కడమ్మా నిర్గమాకాండము? చూడండి 26వ అధ్యాయము 9వ వచనము. 26:9.
కాబట్టి అక్కడ మనం అందరం కూడా చదువుకోగలిగితే చూడండి ఒకసారి. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు అనేవారు వీరన్నమాట. యాక్చువల్గా వీరందరి గురించి కూడా అసలు ఏం జరిగింది అక్కడ ఆ సందర్భంలో అంటే, మోషే అహరోనులు ప్రార్థించేసేసి ఇదిగో వీళ్ళు మీకు పెద్దలుగా ఉండాలి, వీళ్ళు మీకు పెద్దలుగా ఉంటారు అని కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ కోరహు అనే వ్యక్తి ఏం చేశాడంటే, మీతోనేనా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడటం లేదా, మేము కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారమే కదా, సో మేము కూడా దేవుని మాట విని మీతో పాటు నడిచిన వారమే కదా అంటే దేవుడు ఒకళ్ళని కొంచెం పెద్దగా పెడుతున్నప్పుడు అసూయతోటి ఈ కోరహు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు అనమాట. తిరుగుబాటు చేసేసి మీరు చెప్పింటే మేము వినాలా ఏంటి, మాకు కూడా తెలుసు అని చెప్పేసేసి అలా విరోధంగా మాట్లాడటం వలన ఆ సందర్భంలో దేవుడు కోపం వచ్చింది. మోషే అహరోనులకు విరోధంగా కోరహు మాట్లాడినందుకు కోరహుని దేవుడు శపిస్తాడనమాట. కోరహుతో పాటు ఒకళ్ళిద్దరు కాదు, ఆ రోజు ఒక గుంపుగా 200 మంది దాకా తయారైపోతారు. ఒకళ్ళు వ్యతిరేకంగా మొదలు పెట్టేసేస్తే చిన్నగా ఇంకా కొంతమంది కలిసిపోతుంటారు కదా, అట్లాగా ఒక 200 మంది దాకా కూడాను వారు కలిసిపోతారనమాట. ఒకసారి నాకు అది ఎక్కడో చిన్నది మిస్ అయ్యింది. ఎక్కడ అట్లా కాదు, అసలు ఆ సందర్భం అంతా కూడా రాయబడి ఉంటుంది. ఇది ఓకే 16 ఓకే సారీ, సంఖ్యాకాండం 16 అధ్యాయం. నేను 26 రాసుకున్నాను. ఓకే, సంఖ్యాకాండం 16 అధ్యాయం దగ్గరికి రండి అందరూ కూడాను. సంఖ్యాకాండము 16 అధ్యాయం అసలు సందర్భం ఎక్కడ జరిగింది అనేది అది ఆ నెక్స్ట్ మళ్ళీ దేవుడు గుర్తు చేస్తున్నాడు వాళ్ళకి 26 అధ్యాయంలో ఏం జరిగింది అనేది. ఒకసారి అందరూ సంఖ్యాకాండం 16 అధ్యాయం తీయండి, నేను చదువుతాను, అందరు చూడండి. లేవికి మునిమనముడు, కహాతుకు మునిమనముడు, ఇస్సారు కుమారుడగు కోరాహు. ఇతను ఎవరి కుమారుడు అంటే లేవి అనే గోత్రానికి ముని మనవడు అనమాట. నెక్స్ట్ జనరేషన్స్ లో ఉన్న ఆ బిడ్డ. అతడు చూడండి రూబేనీయుల్లో ఏలేబు కుమారులైన దాతాను అబీరాములు. అదంతా అక్కర్లేదు, మనకి 2వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఇతను ఏం చేశాడంటే 250 మెంబర్స్ వేసుకొని మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు, దేవుడు నడిపిస్తున్నటువంటి వ్యక్తులని, దేవుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులతోటి ఏమంటున్నాడు అంటే, ఇదిగో మోషే అహరోనులు ఏం తప్పు చేయలేదని కాదు, వాళ్ళు కూడా చాలా సార్లు ప్రజలను తిట్టారు, సనుక్కున్నారు, చాలా విషయాలు జరిగినాయి. అయినప్పటికీ దేవుడు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పంపిస్తూ ఉన్నప్పుడు ఎదురు పోరాటం అనేది అనవసరమైన విషయాలు. ఇక్కడ చూడండి అతను ఏమంటున్నాడంటే, విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చరించుకొనుచున్నారు. ఎంత ఎంత అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత ఘోరంగా అన్నమాట మాట్లాడుతూ ఉన్నాడంటే, మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకున్నారు, ఇక్కడ మేమందరం కూడా గ్రేటే అని చెప్పేసేసి వినగానే మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషేకి భయం వేసింది, ఎందుకంటే మోషేకి తెలుసు దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుందో, దేవుని కోపం ఎలా ఉంటుందో. అరే ఇతను తెలిసి తెలియకుండా మా పైన విరోధంగా మాట్లాడేస్తున్నాడు, రేపు దేవుడు ఇతను ఏం చేస్తాడు అని చెప్పి మోషే సాగిలపడుతున్నాడు దేవుని దగ్గర. సాగిలపడేమన్నంటే అటు తరువాత అతడు కోరహుతో వాని సమాజంతో ఇట్లా, నేను తన వాడు ఎవడు పరిశుద్ధుడో, ఎవడు తన యెహోవాకు తెలియజేసి వాడిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తన ఏర్పరచుకొనని వాడిని తన యొద్దకు చేర్చుకొనెను. నువ్వేం పెద్దగా మాట్లాడకు కోరహు, నువ్వు ఆగు, నువ్వు ఎక్కువ మాట్లాడకు, నోటితోటి అనవసరమైన మాటలు నువ్వు లూజ్ అవ్వకు, దేవుడి కోపం నీ మీదకు రాకుండా ముందుగానే ఎవరి విషయాలు ఏం చేయాలో దేవుడికి తెలుసు, అవన్నీ ఆయన చూసుకుంటాడు, నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు అని చెప్పేసేసి ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఇలాగు చేయడి, కోరహును అతని సమస్త సమూహం పైన మీరు ధూపార్తులు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధికి వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి, అప్పుడు యెహోవాయే మనుషుని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు అని. అంటే భయపడుతున్నాడు అనమాట మోషే అహరోనులు, ఈ కోరహు మీదకి ఏ ప్రమాదం రాకూడదని చెప్పేసేసి ఎంతో జాగ్రత్తగా ఒక ధూపం తీసుకొని, ఆ రోజుల్లో ధూపం తీసుకొని ప్రార్థన, ఇప్పుడు మనం ప్రార్థనలు ఎలా సన్నిధికి చేరపడుతుంటాయో ఆ రోజుల్లో ధూపం వేసేసి వాళ్ళంతా కూడా దేవుని ముందు మొక్కుకునే వాళ్ళు అనమాట. అలా చేస్తూ ఉంటే కూడా అతను వినడండి. అది మొత్తం తర్వాత మీరు చదువుకోండి 16వ అధ్యాయం అంతా కూడాను. అతను అస్సలే వినడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి మనందరికీ కనుక చూసుకోగలిగితే 29 దేవుడు కూడా మాట్లాడతాడు మధ్యలో,
చాలా చోట్ల. అక్కడ దేవుడు కూడా మాట్లాడితే కూడా వినడు అతను అస్సలకి అనమాట. చూడండి 29వ వచనం కూడా మీరు ఒకసారి 19వ వచనం చూడండి. కోరహు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారం వద్ద సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. దేవుని యొక్క మహిమ అక్కడికి వచ్చేసింది. అయినప్పటికీ కోరహు ఇంకా పిచ్చి మాటలు నోటితోటి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మోషే అహరోనులు తగ్గించుకొని మళ్ళీ మళ్ళీ బతిమలాడుతున్నప్పటికీ కూడాను కోరహు వినలేదన్నమాట. ఆ దినంలో కోరహు వినలేదు, అసలు భయంకరంగా ప్రవర్తించాడు. ఆ భయంకరమైనటువంటి ప్రవర్తనకి 29వ వచనంలోకి వచ్చేసరికి చూడండి ఒక్కసారి ఏం జరుగుతూ ఉందో. మనుషులందరికీ వచ్చు మరణం బట్టి, మరణం మీరు పొందిన ఎడ్ల సమస్త మనుషులకు కలిగిందే వీరికి కలిగిన ఎడ్ల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళంలోకి కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తాన్ని మృంగివేసిన ఎడ్ల వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియనన్ను. అతడు ఆ మాటలు చెప్పి చాలించగానే 31 చదువుతున్నారు అందరూ. మాటలు చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. చూసారా ఎంత ప్రమాదం తీసుకొచ్చుకున్నారు. అనవసరమైనటువంటి విషయాలకు, అవసరం లేనటువంటి విషయాలకు, దేవుడికి వదిలేయాల్సినటువంటి విషయాలకు, ఆయన ముందర మనం మాట్లాడుకోవాల్సిన విషయాలకు అనవసరంగా ఆ కోరహు అనే వ్యక్తి మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఎంతో బతిమలాడుతున్నాడు. మోషే అహరోనులు దగ్గరికి తగ్గింపు జీవితంతో వాళ్ళు వద్దు, నువ్వు అలా చేయకు, దేవుడికి తెలుసు అన్ని దేవుడు చూసుకుంటాడంటే కూడాను అతను పోక్ చేసి సర్వ సమాజాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘాలను పాడు చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడి కోపం వచ్చింది. అక్కడ నిలబడ్డ చోటే భూమి అంటే మనకు అందరికి తెలిసి ఎర్త్క్వేక్ వచ్చింది అనమాట. ఆ దినంలో ఇంకా భూమిని అలవరటువంటి అంతే కదా, ఇంకా భూమి రెండుగా పగలబట్టి భూమి దాని నోరు తెరచిందంట. ఆ దినము అందరూ కూడా సమస్త సంపాద్యము మింగివేసినది. వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి, భూమి వారిని మృంగివేశాను. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఆ సమయానికి వారి కుటుంబాల్లో కొంతమంది బిడ్డల్ని దేవుడు కాపాడాడు అనమాట. ఇప్పుడు తండ్రి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని చెప్పి చాలా మంది మన జీవితాల్లో చాలా కుటుంబాల్లో కూడా మనము మీరు మారండి అంటే మా నాన్నే మారలేదు, లేకపోతే మా నాన్న అట్లా ఉన్నాడు అని కొంతమంది చెప్తా ఉంటారు. మీ నాన్న మారకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మారి నీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మార్గదర్శకంగా మనం నిలబడిగేవారుగా ఉండాలి మనం, అంతే తప్పించి. ఇక్కడ కోరహు సభ్య సమాజంలో సర్వ సమాజంలో నుంచి వెలివేయబడ్డ వ్యక్తిగా అయిపోయాడు, దేవుని పక్క నుంచి పక్కకు తొలగిపోయాడు. కానీ ఇక్కడ కోరహు కుమారులు మాత్రము, అంటే అప్పటికున్న చిన్న బిడ్డల్ని దేవుడు కాపాడాడు అనమాట. ఆ చిన్న బిడ్డలు పెద్దవారు అయిపోయిన తర్వాత దేవుని కీర్తనలు రచించుకుంటూ, ఇప్పుడు కీర్తనలు మనకు మొదట చదువుకున్న కీర్తన ఏంటి, మనం అందరము కూడాను దేవుడు నమ్మదగినటువంటి సహాయకుడు, ఆయన మీదే మేము ఆధారపడతాము, ఆయన ఎంత మంచి ఆయన అని చెప్పేసి ఆ బిడ్డలు ఎంతో చక్కగా అన్నమాట వాళ్ళు దేవునిలోకి ఎదుగుతూ ఉన్నారు. దేవుడు ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. చాలా కీర్తనలు వాళ్ళు రచించిన కీర్తనలే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ కోరహ కుమారులు మీరు ఇప్పుడు కోరహ జీవితం తెలిసిపోయింది కాబట్టి మీరు కీర్తనలు చదువుకునేటప్పుడల్లా కోరహ కుమారులు రచించిన కీర్తనలు చదవండి. వాళ్ళు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, ఎంతగా ఆయన మీద ఆధారపడిపోతూ ఉంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అనే కీర్తన కూడా వాళ్ళు రచించింది. చూడండి 42వ కీర్తన అక్కడే. దానికంటే ముందు మనం చూసుకుంటే కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇంకొక వచనం వాళ్ళకి చూడండి, అసలు కోరహ కుమారులకి ఆ పైన మీరు చూస్తూ ఉండండి, ఎప్పుడైనా రచించింది ఎవరు అని చెప్పేసి. అక్కడ చూస్తే వాళ్ళు ఏమన్నారు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడిదను, నీ దేవుడు ఏమైనని వారు నిత్యం నాతో అంచున్నప్పుడు రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం లేకపోయింది. వీళ్ళ బాధ ఎంత బాధపడుతున్నారంటే, యాక్చువల్ గా ఇశ్రాయేలు ప్రజలు ఆ తర్వాత ఎదిగిన తర్వాత కొన్నిసార్లు దేవుని మాట వినకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళంతా కూడాను బానిసత్వంగా బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయి ఉన్నారు అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కోరహ కుమారులు దేవునికి పాటలు రచిస్తూ అక్కడ ఏమని పాడుకుంటూ ఉన్నారు అంటే, మరలా మేము ఎప్పుడు ఆ పాత
ఆ భయంకరమైనటువంటి బబులోను అనేది ఒక రకమైనటువంటి భయంకరమైన పాపాలు జరుగుతున్నటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో మేమున్నాం. మళ్ళా ఎప్పుడు మా దేవుని సన్నిధికి మేము వచ్చేస్తాము, మేము తిరిగి మరలా మా దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాము. అక్కడ దేవుని సన్నిధి లేదు, అక్కడ ఏమీ లేదు, అక్కడ అన్ని పాపపు మాటలు ఉన్నాయి, పాపపు వేషాలు ఉన్నాయి. అయ్యో అక్కడి నుంచి మేము మరలే తిరిగి ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాము అని చెప్పేసి కోరహ్ కుమారులు ఈ యొక్క వాక్యాన్ని అనమాట, దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడిన. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కదా, దుప్పి ఎడారిలో ఉన్నప్పుడు నీటి వాగులు కనపడితే ఎంతగానో ఆశపడుతుంది అనమాట నీళ్ళ కోసం అని చెప్పేసి. ఆ విధంగా మన యొక్క హృదయం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు కూర్చోవాలి, ఎప్పుడెప్పుడు రావాలి అని చెప్పేసి మనము కూడా అలా ఆశపడితే దేవుడిని తరతరాలను జనరేషన్స్ ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కోరహ తండ్రి తిరుగుబాటు చేసి ఉన్నాడు, కానీ కోరహ తండ్రి తిరుగుబాటు చేసిన దాన్ని గుర్తు పెట్టుకొని కోరహ కుమారులను దేవుడేమి శిక్షించట్లేదు. వాళ్ళందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఈ దినము మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చుటలో నీకు ఆశీర్వాదము. అసలైనటువంటి హెడ్డింగ్ పెట్టుకోవాలంటే ఇచ్చుటలో నీకు ఆశీర్వాదము. ఇక్కడ కోరహ కుమారులు లేకపోతే మనందరం ఇక్కడ చేరిన వారు మనం ఏమిస్తున్నాము, మనం ఏమిచ్చాము ఇక్కడికి వచ్చి, ఎలా వచ్చాం మనం ఇప్పుడు? మన సమయాన్ని ఇచ్చాము. ప్రతిసారి నేను అదే చెప్తూ ఉంటాను మీకు అందరికీ కూడా. మనం ఎప్పుడు కూడా ఏదో ధనము ధాన్యము వీటి గురించి నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడను. దేవునికి ఇచ్చేటటువంటి విషయాల్లో మీకు మీ హృదయానికి దేవునికి తెలిస్తే చాలు. మాకెవరికి కూడా చెప్పాల్సిన పని లేదు, లేకపోతే ఎవరితో డిస్కస్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ సమయాన్ని మాత్రం దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆ సమయం అంతా కూడా నీకు కావాల్సిన ప్రతిఫలాన్ని ఆశీర్వాదాలను దయచేస్తాడు. ఒక్కసారి మనం చూడండి, ఒకసారి ఇచ్చుటలో మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదం కనుక చూసుకోగలిగితే అపోస్తల కార్యం 20వ అధ్యాయము 35వ వచనం చూడండి. అందరూ కూడాను ఇక్కడ కోరహ కుమారుల గురించి నేను చెప్పింది అందుకే. వారి జీవితాన్ని దేవునికి ఇచ్చేసుకున్నారు. వారు చక్కగా దేవుని కొరకు పాటలు రచిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ టాలెంట్ అంతా కూడా దేవుని కొరకు పాటలు రచిస్తూ అనేక మందిని దేవునిలోకి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారని చెప్పాను? బబులోనులో ఉన్నారు. కానీ ఆ బబులోను అనేటటువంటి ప్రదేశంలోనే దేవుని యొక్క పాటలు రచిస్తూ ఆ పాటల ద్వారా అనేక మందిని ప్రేరేపిస్తూ దేవుని వైపుకు తిప్పుతూ ఉన్నారంట అక్కడ కూర్చొని వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి మనము అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి అందరూ కూడాను. 34 కూడా చదివితే బాగుంటుంది. 34, 35 చదవండి. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే, చదవండి అందరూ కూడా ఆ వచనం పెద్దగా చదవండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలన అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు ఇక్కడ? అపోస్తల కార్యాలలో ఈ వచనం ఎవరు చెప్తూ ఉన్నారు అంటే అపోస్తలైన పౌలు గారు మనతో చెప్తున్నారు. నా అవసరాల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. పౌలు గారు ఎవరి దగ్గర కూడాను ఒక్క రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ ఆయన సేవ చేస్తున్నప్పటికీ, ఏ సువార్త దగ్గరికి వెళ్ళి ఏ సంఘాన్ని స్థాపిస్తున్నప్పటికీ కూడాను వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో డబ్బులు అని చెప్పి ఎప్పుడు కూర్చోలేదంట పౌలు గారు. తన సొంత చేతులతో తను ఏం చేసేవారో తెలుసా? తను ఇంతకు ముందు డేరాలు పుట్టారు. హల్లెలూయా. ఆయన అంతకు ముందు చక్కగా హార్స్లు ఎక్కేసేసి ఆయన చేసినటువంటి సేవ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి సేవ వేరే. కానీ అతనికి చేతి వృత్తి అనేది వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినది ఏంటంటే డేరాలు కుట్టడం వచ్చాట. డేరాలు కుట్టడం వచ్చు కాబట్టి ఎక్కడ ఏ ప్రదేశంలో సంఘాన్ని స్థాపించడానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు మొదలుపెట్టిన తన యొక్క చేతితో డేరాలు కుట్టి ఆ డేరాలన్నీ దాని మీద వచ్చిన కష్టపడిన డబ్బుతోటే ఇతరులకు ఇస్తూ అతను కూడా తినేవాడంటే తప్పించి ఇతరుల దగ్గర నుంచి ఉచితంగా ఏది అక్కడ పుచ్చుకునేవాడు కాదంట. అంతటి భక్తుల జీవితాలు మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. చూడండి, అందుకే అంటున్నారు, మీకు నేను ఎంత నా అవసరాల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము 34లో వచనం, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు
కష్టపడ్డాయని మీకు తెలుసు. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని. మీరు కూడా మీ కష్టాన్ని బలహీనులకు సంరక్షించటానికి, బలహీనులకు ఏమన్నా అవసరమైతే వాడండి సంరక్షించటానికి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆయనను మాదిరిగా పెట్టుకోండి అని చెప్పేసేసి ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నారంటే, ఇదిగో మీరు నన్ను కూడా మాదిరిగా పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా అయితే నేను అనుసరించానో నేను కూడా ఆ స్థితిలోకి వచ్చేసాను కాబట్టి నన్ను కూడా పెట్టుకోండి అని పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నారనమాట. అలాగే మనందరం చూసుకోగలిగితే ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయం, మొదటి యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఇది అందరూ కలిసి పెద్దగా చదవండి. అందరు తీయండి చక్కగా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మన జీవితంలో వస్తున్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నారు? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై, ఈ లోక సంబంధమైనది కాదు. దేవుడే ఎన్నుకొని నిన్ను, నీకు కావలసినటువంటివి ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి మనకి వస్తున్నాయి. కాబట్టి మనం ఎంతో ఆశీర్వదింపబడ్డాము. ఇచ్చుటలో మనం ఆశీర్వదింపబడ్డాము. ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నాం మనము. ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 38వ వచనంలో కూడా మనం ఒకసారి వచనాలు చూసుకోగలిగితే చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఇవన్నీ మనకు తెలియదు, మనకందరికి తెలిసినటువంటి వచనాలు. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చాలు, మనందరికీ తెలుసు కదా ఈ వచనాలన్నీ కూడాను. మనకి లూకాసు వార్త అలాగే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉంటాయంట. క్షమించండి అప్పుడు మీరు కూడాను క్షమింపబడతారు. ఒకసారి 27వ వచనం కూడా చూడండి. అక్కడే లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం కూడా నేను అనేక సార్లు మీతో 27వ వచనం, వినుచున్న మీతో చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత కష్టం కదా అసలుకి. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి అట. ఇది చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుసరించినట్టే సగానికి పైగా అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన మాదిరిగా పెట్టుకోవాలి అంటే మన శత్రువులని మనం ప్రేమించాల్సిందే, అలాగే మనల్ని ద్వేషిస్తున్న వారికి ఇంకా ఇంకా మేలు చేయాల్సిందే మనం అనమాట. మరి ఆ స్థితిలోకి మనం ఎదిగితే ఎంతో బాగుంటుంది. అప్పుడే ఇచ్చుటలో కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత అని చెప్పి దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో ఆయన పెద్ద పెద్ద అక్షరాలతోటి మన పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాపిస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆ మహిమలో మనల్ని ఫస్ట్ లేపుతారనమాట. ఫస్ట్ లేపేసేసి మనల్ని క్లాప్స్ కొట్టిస్తారనమాట. నిజం, నమ్మండి, నిజంగా నమ్మండి. అంతే, నిజంగా ఆ స్థితిలోకి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా మనం ఒకసారి కనుక చూసుకోగలిగితే లూకాసు వార్తలో మనందరికీ తెలుసు, ఇచ్చుటలో అలా ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరు మనందరికీ పాత నిబంధనలో మీకు ఎవరైనా గుర్తొస్తారా? పాత నిబంధనలో ఎలీషా భక్తుడు ఒక స్త్రీ దగ్గరికి వెళ్తారు. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది, ఆయనకు ఈ యొక్క భక్తుడు పాపం ఎప్పుడు మా ఊరు వచ్చినప్పుడల్లా కూడాను అక్కడ ఇక్కడ నుంచొని వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఆ యొక్క ధనవంతురాలైన స్త్రీ ఆమె ఏం చేసింది, తన యొక్క ఇంటిలో ఒక పైన ఒక గది కట్టించి ఆయనకి వచ్చినప్పుడల్లా, అయ్యా నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో, ఇక్కడ చక్కగా కూర్చో, వాక్యం చెప్పుకున్న తర్వాత వచ్చి కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఆమె అతని యొక్క వాక్యాన్ని విని ఆమె చేసినటువంటి ఆ గొప్ప పనికి ఆ తర్వాత దినాలలో ఆమె కుమారుడు సడన్ గా చనిపోతాడు. కుమారుడు సడన్ గా చనిపోయినప్పుడు వెంటనే ఆ విషయం ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది అనమాట. అయ్యా మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి ఆ స్త్రీ యొక్క కుమారుడు చనిపోబోతున్నాడు అని చెప్పినప్పుడు వెంటనే ఎలీషా అక్కడి నుంచి ఒక్క నిమిషంలోనే పరిగెత్తుకొని ఆమె దగ్గరకు వచ్చి ఆ కుమారుడి మీద పండుకొని వెంటనే ప్రార్థన చేయగానే పట్టుకొని
ఆ కుమారుడు లేవనెత్తబడతాడు. అంటే ఇచ్చినటువంటి విషయానికి ప్రతిఫలానికి దేవుడు ఎప్పుడు కూడా మనకి తక్కువ చేయడు. ఆ స్త్రీ ఆ యొక్క కాపరికి చేసినటువంటి ఆ సేవను గుర్తుపెట్టుకున్నాడు దేవుడు. ఆ కుమారుడిని ఆ బిడ్డకి ఆ తల్లికి దూరం చేయకుండా వెంటనే కాపాడబడ్డాడు. అది ఏలియా ప్రవక్తకి ఇంకొక స్త్రీ ఎవరు? సారేపతు విధవరాలు. సారేపతు విధవరాలు దగ్గరికి దేవుడు వెళ్ళమని చెప్పాడు కదా. ఆ సారేపతు విధవరాలు కూడా ఇవన్నీ మీకు తెలుసని నేను వచనాలు ఏం చూపించట్లేదు. మనకి 2 రాజుల గ్రంథంలో ఉంటుంది, రాసుకోవాలనుకుంటే రాసుకోండి. 4వ అధ్యాయము 35వ వచనాలు. అక్కడ కూడా సారేపతు విధవరాలు కూడాను ఏమని చెప్తుంది అని చెప్పేసి అంటే, అయ్యా నేను ఈ రోజే కొంచెం నూనె ఉంది నా దగ్గర, కొంచెం పిండి ఉంది, ఇది చేసుకొని నేను నా కొడుకు తిని రోజుకి చచ్చిపోతాం, ఇంకా ఇంతకంటే మా దగ్గర శక్తి కూడా లేదు అని చెప్పేసి అన్నప్పుడు, అప్పుడు ఏలియా ప్రవక్తను దేవుడు అక్కడికి పంపించినప్పుడు ఆ రొట్టె నాకిచ్చే అంటాడు ఏలియా ప్రవక్త. ఎవరైనా అట్లా అడిగితే ఇస్తాం? నా పిల్లడి కోసం చేసుకుని ఇంత పెద్ద ఆయన ఈయనేంటి, ఈయన నాకిచ్చే అంటున్నాడు అని చెప్పేసేసి. కానీ ఆవిడ ఆ మాట వినింది, విధేయత చూపించింది. ఆ బిడ్డకి కాకుండా ఆ చేసినటువంటి అప్పాన్ని, ఆ రొట్టెని ఆ ఏలియా భక్తుడికి ఇచ్చినప్పుడు ఇంకెప్పటికీ కూడాను వాళ్ళ ఇంటిలో నూనె తరిగిపోలేదంట, పిండి అయిపోలేదంట. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నప్పుడు నువ్వు అపనమ్మకాలతో కాకుండా నమ్మకంగా దేవుని మీద పెట్టి ఇవ్వగలిగితే, మీకు ఇంకొక విషయం కూడా మన అందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందటానికి ఒక కొండ మీదకి వెళ్తారు. మీకు అది ఐడియా ఉంది కాబట్టి నేను ఎక్కువగా చూపించట్లేదు. రూపాంతరం చెందటానికి ఒక పక్కన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు గారిని యోహానును పట్టుకొని పైకి వెళ్ళిపోతారు అనమాట. ఆయన కిందకి దిగి వచ్చే సమయానికి అక్కడ ఒక గుంపు గొడవలు పడతా ఉంటారు. ఏంటి అక్కడ గుంపు గొడవలు పడతా ఉన్నది అని చెప్పేసి వెళితే, మిగతా శిష్యులందరినీ కూడాను అక్కడున్న ఒక వ్యక్తి తన యొక్క కొడుకు ఎక్కడ పడితే అక్కడ మూర్చపడిపోతున్నాడు అని చెప్పేసి ఆ వ్యాధిని నయం చేయమని చెప్పేసి ఆ మిగతా శిష్యులు, ఇంకెవరైతే 2 లేకుండా ఉన్నారో మిగతా 10 మంది దగ్గరికి వస్తే వాళ్ళు దాన్ని బాగు చేయలేకపోతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, నీ వలన అయితే నువ్వు చెయ్యి, నీ శిష్యుల వల్ల కాలేదు అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ అనే మాట, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పేసి ఆ తండ్రితో అని అక్కడ ఉన్న శిష్యుల్ని గద్దిస్తాడనమాట. శిష్యుల్ని గద్దించినప్పుడు ఆ తర్వాత ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమనే మాట చెప్తాడు, వెంటనే ప్రభు వారి కాళ్ళ మీద పడిపోయి ఆ తండ్రి ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు శక్తిని దయచేయి దేవా, నాలో అపనమ్మకం పెరిగిపోతుంది, దయచేసి నాకు అపనమ్మకాన్ని తీసేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. ఈ దినం మనం కూడాను ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైనా చేస్తున్నామా? నాకు చెయ్యి దేవా, అయి చెయ్యి అని అడగటమే కాకుండా, నేనెందుకు అపనమ్మకంలో పడిపోతున్నాను ఈ మధ్య, నాకు అపనమ్మకం ఉండకుండుగా నాకు సహాయం దయచేయి దేవా అని మనము ప్రార్థించే వారిలో ఉండాలి. కాబట్టి ఈ రోజు ఇచ్చుట కంటే కూడాను మనందరం కూడాను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చాలా ధన్యత. అక్కడ ఉన్నటువంటి వారందరూ మనకి సహాయము దయచేసిన వారే. ప్రతి ఈవి కూడాను, సంపూర్ణమైన ప్రతి ఈవి కూడాను ఎక్కడి నుంచి వస్తుంది? పరసంబంధమైనటువంటి తండ్రి వద్ద నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మనం మోకరించుకుంటే, యోహాను సువార్త 10:10 మన అందరికీ తెలుసు. 10:10లో మనకి ఏమని రాయబడి ఉంటుంది? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూడండి అందరూ కూడాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము మనందరికీ తెలిసినటువంటి వచనమే. చదవండి. అదే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇచ్చే దేవుడు మన దేవుడు. గొర్రెలకు మనకి సమృద్ధి జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దొంగ అయితే దొంగతనంను నాశనమును చేయటానికి వస్తారు. నేను పొద్దున కూడా ఒక వర్సెస్ చెప్పాను, మీరు విని ఉంటే కనుక యూట్యూబ్ లో నేను చెప్పింది కూడాను. అది ప్రతి ఒక్కరు, మనము ఈ లోకంలో మనము చాలా మన బట్టలు, మన యొక్క ఇల్లులు, వీటన్నిటిని రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తగా తాళాలు వేసుకుంటామా? ఇంటికి తాళాలు వేసుకొని కూర్చుంటా ఉంటాం కదా. మనం అన్ని రక్షించుకోవడానికి చాలా ప్రయాసపడతా ఉంటాం. కానీ మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న రక్షణ ఆనందాన్ని దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు?
సాతాను. వాడు ప్రభువు సన్నిధిలో మనం సంతోషిస్తుంటే వాడు చూడగలుగుతాడా? వానికి అస్సలే ఇష్టం ఉండదన్నమాట. వాడే దొంగతనమును, నాశనమును ఎలా అయితే మనవి తీసుకెళ్ళిపోవడానికి వస్తాడో, సాతాను కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, అది కూడా మనకి దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని దూరం చేయటానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తా ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడైతే మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమృద్ధి ఆశీర్వాదాలు మనందరము పొందుకోవాలని కోరుకుంటూ, ఈ దినం దేవుడిచ్చిన ఈ వాక్య భాగాన్ని అందరూ కూడాను ఆశీర్వాదకరంగా తీసుకోవాలని కోరుకుంటూ, అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెప్పించుకున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.